చేతికి వాటర్ అంటించుకున్నాం అనుకో చేతికి అస్సలు అంటుకోదు. ఇదిగోండి ఈరోజు నేను ప్రసాదంగా వడనే పెట్టాను అనమాట. నేను ఏది ప్రసాదం పెట్టినా కానీ ఇలాంటివి 5 పెడతా అనమాట. అందుకోసమని 5 వడలు అయితే పెట్టేశాను. ఇక్కడ మనం చేతికి వాటర్ అంటుకున్నాం కాబట్టి చేతికి అసలు పిండి ఏమీ అంటుకోదు, మంచిగా అదంతా రౌండ్గా వస్తుంది. ఇలా చేతిలో వేసి ఇలా 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 అన్నాం అనుకో చేతిని రౌండ్గా వచ్చేసిన తర్వాత మనం బొటన వేలుతో ఇలా హోల్ చేసాం అనుకున్నది మంచిగా హోల్ అవుతుంది. తర్వాత దాన్ని మనం మార్నింగ్ మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకునేటప్పుడు దాంట్లో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసేసి మిక్సీ పట్టుకున్నాను. మిక్సీ పట్టుకున్న తర్వాత దాంట్లో నేను ఏం కలుపుకున్నా అంటే అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు, ఉప్పు, వంట సోడా వేసుకున్నాను. ప్రసాదానికి పెట్టుతున్నాను కాబట్టి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలపలేదు. ఒకవేళ మనం ప్రసాదం కాకుండా నార్మల్గా అనుకోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలుపుకోవచ్చు. తర్వాత పిండిని అయితే మనం ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని మనం వేసిన వడ చేశాను. అయితే అఖిల్కి చాలా ఇష్టం అనమాట వడ. అయితే మార్నింగ్